ఉగాది అంటే పంచాంగ శ్రవణం అంటే కొత్త ఏడాది తెలుగు సంవత్సరాది ఎలా ఉండబోతోంది ఎవరికి అనేది పండితులు చెప్తారు. బాబు గారి గురించి చెప్పారు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది అనేది. అధికారంలో జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి ఆయనకి ఇబ్బంది కలుగుతుంది. అయితే తాజాగా ఒక స్త్రీ మూలంగా జగన్ ఇబ్బందులు పడతారట. ఆరోగ్య సమస్యలు తగ్గి అధికారంలో ఏం జరుగుద్ది ఏంటి అనే దానికి సంబంధించి చెప్పుకొచ్చారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఓ స్త్రీ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ప్రముఖ సిద్ధాంతి నారాయణమూర్తి చెప్పారట. విశ్వావసు తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో పూజ చేసిన నేపథ్యంలో ఈ సందర్భంగా నూతన పంచాంగాన్ని చదివి వినిపించారు ఆయన. జగన్ జన్మ నక్షత్రం అలాగే మిథున రాశితో సిద్ధాంతి నారాయణమూర్తి పంచాంగ పఠనం ప్రారంభించారు. ఈ ఏడాది ఒక స్త్రీతో జగన్కి సమస్యలు ఎదురవుతాయని వెల్లడించారు. కుటుంబంలోని స్త్రీ వల్లే చిక్కులు ఎదురవుతాయని తెలిపారు. అయితే ఆ స్త్రీ ఎవరు అనేది సిద్ధాంతి వెల్లడించలేదు. ఇంకెవరు ఆ స్త్రీ అందరికీ తెలిసిందే కదా, షర్మిల గారు అనేది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది, ఇందులో దాయాల్సిన అవసరమే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ను ఓడించినందుకు ప్రజలు ఇప్పుడు తప్పు చేశావా అని బాధపడుతున్నారని, అలాగే నాయకుడిగా జగన్ డబ్బును కోల్పోయి మాటలు అనిపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది రాజకీయంగా పూర్వ వైభవాన్ని దక్కించుకుంటారని కూడా తెలిపారు. ఈ ఏడాది పూర్వ వైభవాన్ని దక్కించుకుంటారా? అయితే ఇక్కడ కీలకమైన అంశం, ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబరీత్యా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. జగన్ బంధువుల్లోని స్త్రీల వల్ల ఆయనకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దాన్ని తట్టుకుని నేర్పరితనం జగన్కి రావాలి అని చెప్పి సిద్ధాంతి పేర్కొన్నారు. జగన్ మేక కాదని సింహం అని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అట్టహాసంగా నిర్వహించిన ఉగాది వేడుకలు ఏడాది బోసిపోయాయి. వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకే పరిమితం కావడంతో కీలక నేతలు సైతం డుమ్మా కొట్టారు అనేది ఇక్కడ. ఓకే, అంటే ఇది వైసీపీ కార్యాలయంలో జరిగింది కాబట్టి జగన్కి అద్భుతంగా ఉంటుంది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. జగన్కి ఎందుకు ఓటేయలేదని జనం బాధపడుతున్నారని చెప్తారు. అంతే తప్ప వైసీపీ కార్యాలయంలో కూర్చొని అబ్బాయి లేదు ఇంకా జగన్ అధికారంలోకి రాడు, మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతారని చెప్తారు, చెప్పరు కదా. అలాగే ఆ కార్యాలయంలో మీరు ఓడిపోతారండి, మళ్ళీ జగన్ వస్తాడని చెప్పరు కదా పండితులు కూడా. కాకపోతే ఈ పంచాంగాలు ఇవన్నీ కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. మనకు పాజిటివ్ వైబ్స్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే మన సాంప్రదాయాలని, మన పద్ధతుల్ని, మన ఆచారాలని గౌరవించాలి, వాటిని పాటించాలి. ఇంకా వాటి మీద ఎక్కువగా కామెంట్స్ చేయడం కూడా అనవసరం.